ఏకంగా చదువుకు దూరం చేస్తూ పేదరికాన్ని పెంచి పోషిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు మాటలు వింటా ఉంటే నాకు ఒక పిట్టకథ గుర్తొస్తా ఉంది. వెనకటి రోజుల్లో చంద్ర అనే సోమరిపోతు ఉండేవాడంట. చంద్రన్న అనే సోమరిపోతు ఊర్లో ప్రజలందరికీ మాయ మాటలు చెప్తాడంట. ఊరవతల ఉన్న కొండ నేను మోస్తాను రానని చెప్పి ప్రజలందరినీ కూడా ఊరవతల ఉన్న కొండకి తీసుకొని వస్తారంట. ప్రజలందరూ సోమరిపోతు చంద్రని నమ్మేసి ప్రజలందరూ ఊరవతల ఉన్న కొండ దగ్గరికి వస్తారంట. ప్రజలందరూ కొండ దగ్గరికి రాగానే ఈ సోమరిపోతు చంద్రన్ అంటాడు, మీరందరూ కూడా ఈ కొండని నా నెత్తి మీద మోస్తే నేను కొండను మోస్తా అని చెప్పేసి ప్రజలందరూ నమ్మబలికిస్తాడంట. అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా చంద్రన్న సోమరిపోతుని తరిమి కొడతారంట. ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే విధంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 18 నెలలు అవుతా ఉంది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముద్దు నిధులు విడిచి ఏదైతే పెండింగ్ లో ఉండే ఫీజు రింబర్స్మెంట్ బాకాయలు సుమారు 7,800 కోట్ల రూపాయలు, అంటే 6,600 రూపాయలు ఫీజు రింబర్స్మెంట్, 2,200 రూపాయలు మన స్కాలర్షిప్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 7,800 రూపాయలు, ఏవైతే 7,800 బకాయిలు ఉన్నాయో తక్షణమే రిలీజ్ చేయాలా, విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి పక్కన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే సుమారు 12 నుంచి 13 లక్షల మంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు పాస్ అయితే బయటికి వెళ్ళారు. ఓ పక్క ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలకు వెళ్తే సర్టిఫికేట్లు అడుగుతున్నారు. సర్టిఫికేట్ల కోసం కాలేజీకి వెళ్తే లక్షల రూపాయల పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్లు కడితే కానీ సర్టిఫికేట్లు వేయమంటారు ఈ రోజు కాలేజీ యాజమాన్యాలు. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి తలలు తాకడ పెట్టి కొంతమంది ఫీజులు కడతా ఉన్నారు. కట్టలేని తల్లిదండ్రులు వాళ్ళతో పాటు పనికి తీసుకుపోయే పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. ఇది సుమారు కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన. సొంత ఇల్లు కూడా లేదు. ఇతను ఈసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి. ఇతని పేరు మొరవన్ని. ఈ రోజు పిల్లలకి ఇతను ఫీజు కట్టలేక, తల్లిదండ్రులు ఆస్తులు లేక, ఏమీ లేక తల్లిదండ్రులతో పాటు కూలి పనికి వెళ్తున్న పరిస్థితి ఈ రోజు కర్నూలు జిల్లా జరుగుతుంది. ఇది కర్నూలు జిల్లాలో ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో జరుగుతున్న పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అంతేకాదు మరోవైపు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ప్రైవేట్ యాజమాన్యాలు కూడా తమ కాలేజీలు నడపలేమంటూ ఈ రోడ్లెక్కేసే పరిస్థితి మనందరికి కనపడతానే ఉంది. ఈ రోజు ప్రశ్నించడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ గారు సుమారు 18 నెలలతో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు రాకముందు పదే విద్యార్థులతో ముఖాముఖి అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫీజు రింబర్స్మెంట్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అండగా ఉంటా, ప్రతి ఆడబిడ్డకి అండగా ఉంటా, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏదైతే రాలేదో నేను ముక్కి వంచైనా సరే మీకు నేను ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని చెప్పాడు. ఈ రోజు సుమారు 18 నెలలు అవుతా ఉంది. ఉప ముఖ్యమంత్రి సపరేట్ ఫ్లైట్లలోనూ తన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఎక్కడ కూడా విద్యార్థుల గురించి కానీ ప్రజల గురించి ప్రశ్నించిన పాపాన ఎక్కడా పోలేదు.